విజయ్ దేవరకొండ గారు వాళ్ళ నాన్నగారు ఒక రోజు మేము సినిమా కథ చెప్పడానికి పోతే పోయినప్పుడు నన్ను అడుగుతాడు, సురేందర్ పాలమూరులో ఎక్కడన్నా, పాలమూరు మహబూబ్ నగర్ టౌన్లో ఎక్కడన్నా ఒక ఎకరం భూమి దొరుకుద్దా అడగండి. మర్రి జనార్దన్ రెడ్డి గారు మీకు బాగా పరిచయం కదా, మీ అన్నను ఒకసారి అడిగి చూడు అని అంటాడు. సార్ అక్కడ మల్టీప్లెక్స్ అయితే ఎవరు అవుతారు సార్, పాలమూరులో మీరు వరంగల్లో కట్టండి, కరీంనగర్లో కట్టండి, లేదా నల్గొండలో కట్టండి, ఖమ్మంలో కట్టండి, చూస్తారు. కానీ మహబూబ్నగర్లో ఎవరు ఉంటారు సార్, పలుగుపార పట్టుకుని అందరు పట్నం వస్తారు, అక్కడ ఉన్నోళ్ళంతా వలస పోతారు సార్, మీ డబ్బు నష్టపోతారు అని నేను అంటా. ఆయన అంటాడు, సురేందర్ ఎక్కడున్నవే నువ్వు, తెలంగాణ వచ్చింది, పాలమూరుకు నీళ్ళు వచ్చినాయి, పాలమూరుకు నీళ్లతో పాటు పంటలు వచ్చినాయి, పంటలతో పాటు డబ్బులు వచ్చినాయి, డబ్బులతో పాటు వారాంతంలో ఒకసారి వినోదం కోసం మహబూబ్ నగర్లో ఏం లేక మా పాలమూరులంతా హైదరాబాద్కి వస్తాను సురేందర్, వాళ్ళకు నేను అక్కడ వరకు మల్టీప్లెక్స్ కడితే వాళ్ళు అక్కడనే ఆ వినోదాన్ని ఆనందిస్తారు. తెలంగాణలో పాలమూరు మారిపోయింది సురేందర్, నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ సార్ వచ్చినాక అన్నాడు.